హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. ఈ దేశ అత్యున్నత రాజకీయ పదవిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఎవరు ప్రశ్నించగలరు? ఆయన నేరాలను ఎవరు బయటపెట్టగలరు? ఆయన రుజువర్తనను ఎవరు నిరూపించగలరు? ఆయన ఆలోచన విధానాన్ని ఎవరు పసిగట్టగలరు? పసిగట్టి బ్రతకగలరా? బ్రతికి ఆ యొక్క విషయాల్ని సత్యం అని చెప్పి ప్రజలు నమ్మించగలరా? ప్రస్తుత భారతీయ ఆత్మ మొత్తం మోడీ నిండిపోయినాడు అనడానికి సత్యదూరం ఎంతో కాలంలో లేదు. నిజంగా ఆయన చెప్పిన మాట, ఆయన ఆలోచన విధానము, ఆయన అధికారము, ఆయనే సర్వం అన్నట్టుగా భారతీయ ప్రజల్లో ఎక్కువ శాతం నమ్ముతున్నారేమో అనిపిస్తుంది. లేకపోతే మోడీ గారి గుజరాత్ రాజకీయ విశ్వరూపాన్ని చూసిన టోటల్ గా భారత రాజకీయ అధికార పీఠాన్ని ఎక్కే ముందు ఆయన వేసిన ఎత్తుగడలు, ఆయన నడిచిన అడుగులు తలుచుకుంటే ఆయన ఎలాంటి రాజకీయ నాయకుడు, ఎలాంటి జాతీయ ఆలోచనలు గల నాయకుడు, ఎలాంటి నీతి నిజాయితీలు కలిగిన వాడు ఆలోచిస్తే అన్ని ప్రశ్నలే, అన్ని సందేహాలే. ఆయన నిజ స్వరూపాన్ని పసిగట్టి ఎవరైనా బ్రతికి బట్టగట్టగలరా? నిజానికి ప్రస్తుతము సెక్యులర్ విధానంతో ఉన్న భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ఆలోచన ప్రకారం నడిస్తే ఈ దేశం ఎప్పుడో నాశనం అయిపోయేది. మోడీ వచ్చి దేశాన్ని రక్షించాడు అని నమ్ముతున్న వారు కూడా తక్కువేమీ కాదు. మరి ఆయన నిజ స్వరూపాన్ని బయటపెట్టిన ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్టు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అంటే ఆయన గురించి ఎవరు ఎటువంటి ఆరోపణలు చేసినా, ఏ రుజువులను నిరూపించినా వారికి జైలే గతన్నట్టుగా ప్రస్తుత వాతావరణం ఉంది. రాణా అయూబ్ అనే మహిళా జర్నలిస్టు స్ట్రింగ్ ఆపరేషన్లో గుజరాత్ అల్లర్ల వెనక ఉన్న గుట్టును రట్టు చేసింది. ఆమె చేసిన సాహసంపై గుజరాత్ ఫైల్స్ అనే బుక్ కూడా వచ్చింది. అది దేశంలో పెద్ద సంచలనమే సృష్టించింది. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మోడీని మౌత్ కా సౌదాగర్ అని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ వృద్ధ నాయకత్వం మొత్తం సోనియా గాంధీకి అడ్డుపడి, అలా అయితే మోడీకి హిందూ ఓటు బ్యాంకు పోలరైజ్ అయ్యి బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందని రాంగ్ అడ్వైజ్ ఇచ్చారేమో అనిపిస్తుంది. అదే కాంగ్రెస్ పతనానికి కారణం అయింది కూడా. నిజానికి గట్టి సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబించకుండా గట్టి విచారణ చేసి చర్యలు తీసుకుని ఉంటే అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రధాని మోడీ జైల్లో ఊచలు లెక్క పెట్టేవాడు అంటారు చాలా మంది. కానీ ఇప్పుడు అలాంటి సాహసమైనా ఎవరైనా చేయగలరా? అలా ఆలోచనైనా ఎవరైనా చూపెట్టగలరా? ఆయన జైల్లో అనే ఊహ ఎవరికైనా తట్టగలదా? అసలు ఆయన ఒక దైవాంశ సంపుతుగా పరిగణిస్తున్న భారతీయ ఆత్మ చుట్టూ ఆయన ఉన్నాడు ప్రస్తుతం. కాబట్టి ఆయనకి జైలు, ఓచులు అనే పదం మనం మాట్లాడితే కూడా నిజంగా భారతీయ పౌరుడిగా దేశద్రోహం కేసులు పెట్టే పరిస్థితే కనిపిస్తుంది తప్ప ఆయన తప్పులు వెళ్ళేటటువంటి ప్రజాస్వామ్య వాతావరణం అయితే మాత్రం భారతదేశంలో ప్రస్తుతానికైతే లేదు. అదే ఈ దేశానికి పట్టిన దుర్గతి అని అనుకోవచ్చు. అది ఈనాటిది కాదు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారేది కాదు. లక్షల మంది ప్రజల ప్రాణాలు పోయేవి కావు. మరి ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన రాజకీయ నడకను, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, భారతీయ జనతా పార్టీ మూలాల్ని ఎండగట్టి కోట్లాది భారతీయ అట్టడుగు వర్గాలకు న్యాయం చేసే ఒక రాజకీయ వ్యవస్థ పుట్టడం అనేది ఈ రోజుల్లో జరుగుతుందా? దగ్గరలో ఆ ఊహ సాధ్యమవుతుందా? ఆలోచిస్తే ప్రస్తుతానికి భావజాలం మొత్తం మోడీ చుట్టూ లేకపోతే ఆర్ఎస్ఎస్ చుట్టూ తిరుగుతూ ఉంది. పేర్లు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా భారతీయ జనతా పార్టీ భావజాలం ప్రతి మెదడులోనూ స్థిరీకరించబోయే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక సెక్యులర్ విధానము, వామపక్ష విధానము, అభ్యుదయ ఆలోచనలు, భారతీయ ఆత్మకు సంబంధించి నిజమైనటువంటి కష్టజీవుల శ్రామిక వర్గాన్ని, స్వర్గాన్ని గురించి మాట్లాడుకునే పరిస్థితులు బహుశా సుదూరంలో కానరావేమో అనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, మోడీ ఆలోచన విధానం మనకు అవసరమా? మోడీ ఆలోచన విధానమే గత్యంతరమా? ఆలోచించండి. నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.